టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లో వివరాలు. పాత కక్షలు కారణంగా ప్రముఖ న్యాయవాదిపై కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని 1 ఇయర్ బ్లాక్ రంగనాయకుల వీధిలో నివాసం ఉంటున్న ప్రముఖ న్యాయవాది కార్తవరాయన్ అనే వ్యక్తికి ఎదురింట్లో ఉన్న శరవణన్ అనే కుటుంబ సభ్యులకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉంది. దీనిపైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2021లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు శరవణన్, అతని కుటుంబ సభ్యులైన సంధ్య, సందీప్, సంతోష్, కార్తవరాయన్ కుటుంబ సభ్యులపైన రాడుతో దాడి చేశారు. దీంతో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకుండా పోవడంతో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. உதவி கேட்டேன் சார். நாங்கள் உதவி பண்ணுங்க, ரவுண்ட் டிஸ்கோச்சுங்கிறாங்க, உதவி பண்ணுறோம், அடிக்கிறாங்க, யாரும் ஹெல்ப் பண்ணலையா சார்? அப்பெல்லாம் எங்களுக்கு இப்போ ஹெல்ப் பண்ணுங்க, போங்க ஹாஸ்பிட்டலுக்கு போறீங்க சார். இந்த பக்கம் இருக்குங்க சார். నోటీస్ పోరాంగ సార్. హాస్పిటల్ అవుట్ సోర్స్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూడా నన్ను అడ్మిట్ చేయాలా, ట్రీట్మెంట్ ఇవ్వాలా, దానిపైన రికార్డ్ చేయాలా, కేసు రిజిస్టర్ చేయాలా, ఎఫ్ఐఆర్ వేయాలా. అదంతా లేకుండా అక్కడ పోతే పోలీస్ వాళ్ళు ఓన్ అడ్మిట్ యువర్ సెల్ఫ్ ఇంత గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తారు. న్యాయం లేదు. నేను సెక్షన్ 74 నుంచి అడ్వకేట్గా ఉన్నాను చిత్తూరులో. నాకు అన్యాయం జరిగింది. చట్టపూర్వంగా పోలీస్ స్టేషన్ నో యాక్షన్ టేకెన్ అగైన్స్ గ్రీవెన్సెస్. ఎవరి పైన కూడా న్యాయంగా చెప్తే వినేది లేదు, చట్టపూర్వంగా యాక్షన్ తీసుకునేది లేదు. దానివల్ల నేను ఎస్పీకి డిఎస్పీకి ఆల్రెడీ సెంట్ మెసేజ్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్